గాదే సాయికృష్ణ మిస్సింగ్ ఘటనపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా స్పందించడంతో ప్రభుత్వం కదిలింది. కృష్ణలంక సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు కావడమే కాకుండా ప్రత్యేక విచారణ కూడా ప్రారంభమైంది. గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అనేక విమర్శలు వెల్లువెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం స్పందించింది. సాయికృష్ణను కృష్ణలంక సిఐ నాగరాజు అనేక హింసలకు గురిచేసి లాకప్ డెత్ చేశారని, అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని పూర్తిగా మాయం చేశారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు వారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా న్యాయం కోసం పోరాడుతున్న కుటుంబానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కాపు సంఘాలు మద్దతుగా నిలిచాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి పూర్తిస్థాయి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సిబిఐతో విచారణ చేయించాలని కూడా కోరారు. ఇదంతా ఎంత కంటి తుడుపు చర్య అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ తీసుకోలేదు. మే 9వ తారీఖు నుంచి మే నెలలోనే ఏకంగా 2 మర్డర్ ఇన్సిడెంట్లు జరిగితే, ఒకరు ఆత్మహత్య చేసుకోవడము, ఒకరు చనిపోవడము 2 కనపడితే, చివరికి ఈరోజు జూన్లో వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా కేవలం టెంపరీగా సస్పెన్షన్ మాత్రమే, అరెస్టులు కూడా చేయకుండా కేవలం టెంపరీగా సస్పెన్షన్ మాత్రమే చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏ రకంగా వీళ్ళంతా ఈ క్రైమును బయటికి రాకుండా మరోవైపున ఈ తల్లి దగ్గరికి, ఈ కుటుంబం దగ్గరికి పంచాయతీలు చేసి సర్దుబాటు చేసుకునే దానికోసం ఏకంగా రాయబారాలు నడుపుతూ బేరాలకు ఏకంగా పోలీసులకు సైతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక జనసేన పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రం ఉందనేది గమనించాలి. దీని మీద ఎంక్వైరీ అట, కమిషనర్ అనే వ్యక్తి, డీజీపీ అనే వ్యక్తి ఇటువంటి వ్యక్తుల మీద పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండి ఈ క్రైమ్ చేయించినారు అని చెప్పి కనిపిస్తా ఉన్న పరిస్థితుల్లో ఒక ఎస్పీ స్థాయి అధికారిని, వీళ్ళు ఇంకొక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ స్థాయి అధికారిని వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి కోసం బాధ్యత అప్పచెప్పినారంట. అంటే ఏ రకంగా వీళ్ళు దీన్ని లా అండ్ ఆర్డర్తో ఏ రకంగా చెలగాటలాడుతూ ఉన్నారు, ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఏ రకంగా చెలగాటలాడుతూ ఉన్నారని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం. బాధిత కుటుంబానికి జగన్ భరోసాగా నిలవడంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక కనిపించింది. సిఐ నాగరాజును కేవలం సస్పెండ్ చేయడం సరిపోదని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో గత రాత్రి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి బాధిత కుటుంబాన్ని పిలిపించి సాయికృష్ణ తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించారు పోలీసులు. అనంతరం అర్ధరాత్రి సమయంలో సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉండగా కేసు దర్యాప్తును ఏసీపీ దైవప్రసాద్ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులతో సమావేశమై దాదాపు గంటన్నర పాటు వివరాలు సేకరించారు. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణుల బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్ సందర్శించి ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలించింది. అయితే సొంత పోలీసు శాఖ అధికారులపై అదే శాఖ విచారణ జరపడం వల్ల విచారణ నిష్పక్షపాతంగా జరగదని అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అందువల్ల ఈ కేసును సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.